ఫస్ట్ భీమ్స్ గారు అంటే నరేష్ గారితో సినిమా స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు చిరంజీవి గారితో బాస్తోని ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయింది కూడా మళ్ళీ నరేష్ గారి సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇలాగే పెద్ద సినిమా చిన్న సినిమాని కాకుండా అన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందాక నుంచి అందరూ చాలామంది చెప్పారండి హీరోయిన్ అమ్మాయి గురించి, కామాక్షి భాస్కర్ గారి గురించి. అంటే ఒక హీరోయినే కాదు, టెక్నీషియన్, ఎడిటర్, డైలాగ్ రైటర్ అని. మీరు ఇలాగే ఫ్యూచర్లో మంచి మంచి స్క్రిప్ట్స్ మీ అనిల్ గారితోనే ఉండి మిగతా అందరి సినిమాలు కూడా చేయాలని కోరుకుంటూ మీకు మంచి ఫ్యూచర్ కోరుకుంటున్నాను. అలాగే డిఓపి రామిరెడ్డి గారు, నేను మన రజా గారు సినిమా ట్రయల్ చూశానంటే చూసినప్పుడు అందులో కొన్ని షార్ట్స్, రమేష్ రెడ్డి కదా, ఓకే సారీ, సౌండింగ్ ఒకటే అంటారు బాస్. అంటే మా ఫ్రెండ్ నాని అని ఉన్నాడండి, మన రవికే చంద్ర గారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తుంటాడు. తను దీని గురించి చాలాసార్లు రెఫర్ చేశాడు, ఒకసారి చూడు విజువల్ చాలా బాగుంటాయి, పొలిమేరట్టు కూడా బాగా చేశాడు అని. డెఫినెట్గా బ్రదర్ మన ఫ్యూచర్లో మనం కలిసి వర్క్ చేద్దాం. అండ్ నాని అండి, నేను ఉగ్రం సినిమాకి ఒక అనౌన్స్మెంట్ వీడియో చేసాము. ఆ అనౌన్స్మెంట్ వీడియో మొత్తానికి సీజీ అప్పుడు నానినే చేశాడు. తను అంటే ఒక ఎడిటర్గా, ఒక పోస్టర్ డిజైనర్గా, ఇప్పుడు డైరెక్టర్గా కొత్త అవతారం ఎత్తున్నాడు. నరేష్ గారు ఇప్పటివరకు చాలామంది రైటర్లు పరిచయం చేశారు. ఆల్మోస్ట్ 35వ నెంబర్ అనుకుంటా కొత్త డైరెక్టర్లో, నాకు తెలిసి నీది 35th డైరెక్టర్ అనుకుంటా, న్యూ డైరెక్టర్. డెఫినెట్గా నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ చిట్టూరు శ్రీని గారు, పవన్ గారు, వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారండి, సినిమాలు మాత్రం చాలా గట్టిగా స్పీడ్గా చేస్తుంటారు. ఇలాగే త్వరలో కూడా మీరు మంచి మంచి సినిమాలు చేయండి. ఆనంద్ గారి తర్వాత నాకు కూడా సినిమా చేసి సినిమా చేయాలని కోరుకుందాం మనం. అలా డిస్కషన్ జరుగుతుందని మాట్లాడుతున్నారు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ మా నరేష్ గారి గురించి ఎంత మాట్లాడితే తక్కువే అండి. నాలాంటి ఎంతమంది రైటర్లు కిందకి చెప్పాను కదా, 35 మంది కొత్త రైటర్లను పరిచయం చేశారు సార్. ఇలాగే మీరు కొత్త రైటర్లని కొత్త జోనర్స్లో, అంటే ఆల్మోస్ట్ 68th ఫిల్మ్, 70th ఫిల్మ్ అండి ఇది. ఇప్పటివరకు ఇలాంటి జోనర్ చేయలేదన్నారు, నాకు తెలిసి ఎక్కడో చేసేసి ఉంటారేమో తెలియదు మేము ఇలాంటి సినిమాల్లో. అంటే కొత్త జోనర్స్ ఎదుర్కొంటూ వెళ్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా November 21st థియేటర్లో రిలీజ్ అవుతుంది. చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.